ఆర్సీఎం మిత్రులందరికీ నమస్కారం. ఆర్సీఎం సంబంధించిన మరిన్ని వీడియోస్ తెలుగులో చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే గతంలో డిపో వీడియో చేశాం. ఆర్సీఎం ప్రోడక్ట్స్ కంపెనీ నుంచి డిపోకి ఎలా వస్తాయి అనేది మీరు చూశారు. ఇప్పుడు ఆర్సీఎం స్టోర్స్ ఎలా ఉంటాయి, అదేవిధంగా డిపో నుంచి ఈ ప్రోడక్ట్లు అనేవి స్టోర్కి వస్తూ ఉంటాయి. ఈ స్టోర్స్ నుంచే చాలామంది యూజర్స్ ప్రోడక్ట్స్ కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. అటువంటి స్టోర్ని నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఇటువంటి స్టోర్ని మనం వండర్ వరల్డ్ క్విక్ అని, వండర్ వరల్డ్ అని పిలుస్తూ ఉంటాం. ఈ యొక్క వండర్ వరల్డ్కి సంబంధించిన ఫ్రాంచైజీ కానీ మరిన్ని డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే వాట్సాప్ చేయండి, మీకు ఫాస్ట్గా రిప్లై అనేది దొరుకుతుంది. అదేవిధంగా ఈ యొక్క స్టోర్ వనస్థలిపురంలో ఉంది. ఈ యొక్క స్టోర్కి సంబంధించిన ఇన్ఛార్జ్ గారితో మాట్లాడి మరిన్ని ప్రోడక్ట్స్ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఈ యొక్క స్టోర్ ఇన్ఛార్జ్ ఉన్నారు, సార్ని అడిగి కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. నమస్కారం సార్. नमस्कार सर। आपका नाम क्या है? मेरा नाम विक्रम है और मैं बेसिकली हरियाणा से हूँ और ये स्टोर वनस्थलीपुरम में हमारा स्टोर है और हम पिछले 3 साल से इस आरसीएम स्टोर को वनस्थलीपुरम में रन कर रहे हैं। बहुत अच्छा है सर। कस्टमर्स डेली आता क्या? बिल्कुल सर, डेली आता कस्टमर और अच्छे कस्टमर आते हैं हमारे पास में। ये प्रोडक्ट की फीडबैक क्या है? फीडबैक बहुत अच्छा है सर, क्योंकि ये प्रोडक्ट का क्वालिटी हमें अदर कहीं मिलने वाला नहीं है। जो प्रोडक्ट का क्वालिटी आरसीएम में मिलता है, मेरे हिसाब से आपको मार्केट में वो मिलने वाला नहीं है। ठीक है, तो मैं सभी साथियों को, सभी पर्सन को ये बोलना चाहूँगा कि आरसीएम प्रोडक्ट को ज़रूर यूज करें ताकि आप अपने घर की हेल्थ को बेटर रख पाएँ। ओके, कस्टमर्स का हेल्थ पर्पस फीडबैक अच्छा है क्या? बहुत अच्छा है सर। हम जितने भी कस्टमर्स को अपने प्रोडक्ट्स देते हैं एज ए हेल्थ प्रोडक्ट्स या फिर किचन प्रोडक्ट्स, कोई भी प्रोडक्ट्स है तो वो हम फेथ पे देते हैं और उस फेथ पे कस्टमर भी खरा उतरता है कि वो बोलता है कि आपका प्रोडक्ट बेस्ट है, दी बेस्ट है। ఓకే సార్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ద వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం స్టార్టింగ్ న్యూట్రిషన్స్ తోటి స్టార్ట్ చేద్దాం. ఇది వచ్చేసి న్యూట్రిచార్జ్ ఉమెన్, మహిళల కోసం ప్రత్యేకంగా మంచి శక్తి కావాలి, ఎవ్రీ మంత్లీ సైకిల్ అవుతుంది అనుకున్న వాళ్ళు ఇలాంటి న్యూట్రిషన్స్ వాడాలి. వీటి గురించి బ్రీఫ్గా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీరు ఛానల్లో సపరేట్ వీడియోస్ కూడా ఉంటాయి, చూడండి. ఒకసారి మొత్తం అసలు ఏం ప్రోడక్ట్స్ ఉన్నాయి అనేది కవర్ చేస్తున్నాను. నెక్స్ట్ వెజ్ ఒమేగా. ఈ వెజ్ ఒమేగా అనేది ఫిష్ నుంచి మనం జనరల్గా ఒమేగా ఆయిల్ అనేది తీసుకుని యూజ్ చేస్తుంటాం కదా, కానీ ఇది వెజిటేరియన్, ఫిష్తో సంబంధం లేకుండా అది తీసుకునేటటువంటి ప్లాంట్ బేస్డ్ ఒమేగా. నెక్స్ట్ వచ్చేసి S5, ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి, మన శరీరంలో శక్తి ఎక్కువగా ఉండాలి, ప్లస్ బయట సీజనల్ డిసీజెస్ రాకుండా ఉండాలి అంటే S5 యూజ్ చేయాలి. అదేవిధంగా న్యూట్రిచార్జ్ వ్యూ, ఇక్కడ మీరు చూస్తున్నారు. వ్యూ అనేది కంటికి సంబంధించింది. ఈ రోజుల్లో మొబైల్ చూస్తున్నాం, ల్యాప్టాప్ చూస్తున్నాం, అలా మనం కంటికి చాలా ఎక్కువ శ్రమ అనేది ఇస్తున్నాం. 9 గంటలకు పడుకోవాల్సిన వాళ్ళు రాత్రి 12 గంటలకి అలా పడుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఏదో ఒక వర్క్ చేయడం, మనీ అనేది చాలామందికి అవసరం కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తారు. అటువంటి వాళ్ళ కళ్ళకి మంచి ప్రొటెక్షన్ ఇవ్వడం కోసం ఈ వ్యూ అనేది ఉంది. నెక్స్ట్ వచ్చేసి DHA 200. మనం ఏ విషయాన్నైనా కానీ ఎక్కువ కాలం గుర్తుంచుకోవడం కొంచెం కష్టంగా మారింది. మతిమరుపు అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఏజ్తో సంబంధం అనేది లేకుండా పోయింది. ఒకప్పుడు ఏజ్ ఎక్కువైతే మతిమరుపు వచ్చేది. ఇప్పుడు 20 సంవత్సరాలని 30 సంవత్సరాల పర్సన్స్ని కంపేర్ చేసినా కూడా మతిమరుపు అనేది వస్తుంది. అటువంటివి రాకుండా ఉండాలంటే DHA 200 అనేది వాడాలి. ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఇది యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి న్యూట్రిచార్జ్ గ్లైసమ్. ఈ యొక్క ట్యాబ్లెట్స్ అనేవి షుగర్ పేషెంట్లు ఇటువంటి వాళ్ళకి ఇది ఒక సూటబుల్ ప్రోడక్ట్. నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే న్యూట్రిచార్జ్ కిడ్స్ అనేది అంటే పిల్లలకి పౌష్టికాహారంగా కోడిగుడ్లు, పాలు ఇలాంటివి తినండి అని చెప్తాం. అందులో మనకు కావాల్సినటువంటి మంచి న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి ఉండవు. దానికోసం సపరేట్గా న్యూట్రిషన్ వాల్యూస్ తోటి న్యూట్రిచార్జ్ కిడ్స్ అనేది మన కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ న్యూట్రిచార్జ్ గ్లైసమ్ ప్రోడక్ట్, ఇది కూడా డయాబెటీస్ పేషెంట్స్కి చాలా యూజ్ఫుల్ ప్రోడక్ట్. నెక్స్ట్ ఎనర్జీ విటా ప్లస్, బూస్ట్, హార్లిక్స్ ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటాం కదా, దాని ప్లేస్లో మంచి ఎనర్జీ ఇచ్చేటటువంటి న్యూట్రిషన్ ప్రోడక్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్రెష్ హల్వా. మనం డాబర్ ఆమ్లా, డాబర్ చ్యవన్ప్రాష్ ఇలాంటివి చూస్తుంటాం కదా, ఆ కేటగిరీస్ తోటే హెర్బల్గా తయారైనటువంటి ఆయుర్వేదిక్ ఫార్ములా ఉపయోగించినటువంటి ఈ యొక్క హల్వా. దీన్ని మనం డైలీ 1 స్పూను లేదా 2 స్పూన్స్ తీసుకోవడం వల్ల శరీరంలో మంచి శక్తి అనేది పెరుగుతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి ప్రోటీన్స్. ఇది మనం మీట్ తినే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక ఆల్టర్నేట్ అనమాట. అంటే చాలామంది నాన్ వెజ్ అవాయిడ్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి టేస్ట్ని, అలాగే మంచి ఎనర్జీ లెవెల్స్ని ఇచ్చేటటువంటి ఒక సోయా ప్రోటీన్ బేస్డ్ ప్రోడక్ట్. ఇటువంటి ప్రోడక్ట్ మాంసానికి ఆల్టర్నేట్గా మనం యూజ్ చేయొచ్చు. అదేవిధంగా ఇది వచ్చేసి వెజ్ సూప్ అంటే వెజిటేరియన్ ప్రోడక్ట్స్ అనమాట. మనం హాట్ వాటర్లో వేసుకొని ఒక సూప్ అనేది ఓన్గా ప్రిపేర్ చేసుకుని తాగొచ్చు. ఆ విధంగా వెజ్ సూప్ అనేది ఉంది. నెక్స్ట్ వెజిటేరియన్ బిర్యానీ.
ఈ గుడ్ డాట్ ప్రోడక్ట్ ఇది ఏంటంటే రెడీ టు కుక్ బిర్యానీ. మీరు జస్ట్ 5 to 10 minutesలో రైస్ వండినట్టుగానే దీన్ని ఒక బౌల్లో వేసుకుని వాటర్ పోసి కుక్ చేసుకుంటే రెడీ అయిపోతుంది. చక్కగా మనం తినడానికి స్నాక్స్గా బాగుంటుంది. అదే ఇన్స్టెంట్ ఫుడ్గా కూడా ప్రిఫర్ చేయొచ్చు. ఇది నెక్స్ట్ ప్రోడక్ట్ మనం చూసుకున్నట్లయితే చిల్లీ పౌడర్, అంటే కారం, మంచి ఘాటుతోటి కారం అనేది ఉంటుంది. నెక్స్ట్ కొరియండర్ పౌడర్, మీకు తెలిసిందే, ధనియాల పొడి. దాని తర్వాత ఇక్కడ పెద్ద సైజులో కూడా ప్యాకెట్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ టర్మరిక్ పౌడర్. ఈ టర్మరిక్ పౌడర్ కుర్కుమిన్ అనేది పసుపులో ఉండే ఒక మంచి క్వాలిటీ. ఈ కుర్కుమిన్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో క్యాన్సర్ కణాలు ఏమన్నా జనరేట్ అయితే 24 hours దాన్ని చంపేసే పవర్ అనేది ఈ పసుపుకు ఉంటుంది. మనం కేవలం యాంటీబయోటిక్గానే చూస్తాం దాన్ని, కానీ కుర్కుమిన్ ఎక్కువగా ఉన్న టర్మరిక్ పౌడర్ అంటే పసుపుని మనం ఎక్కువగా వాడాల్సి ఉంటుంది. దీనిలో పోషకాలు అనేవి పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇక ఈ లైన్లో మనం అన్నీ కవర్ చేసాము. ఇక పైన చూసుకున్నట్లయితే రసాయి తడక. రసాయి తడక అనేది ఒక రసం, సాంబార్ ఇలా బేస్డ్ ఒక మసాలా. నెక్స్ట్ అలాగే దీనిలో వచ్చేసి మహారాజా మిక్స్ మసాలా అని ఉంది. ఈ యొక్క మసాలాని మనం పూరీ చేసుకునే కర్రీస్ ఉంటాయి కదా, అటువంటి కర్రీస్లో ఉపయోగిస్తూ ఉంటాం. నెక్స్ట్ నూడిల్స్. ఇక్కడ వచ్చేసి నూడిల్స్. ఈ నూడిల్స్ మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. మన గోధుమ పిండి నుంచి వచ్చే బై ప్రోడక్ట్ మైదా ఏదైతే ఉందో, అదేవిధంగా మన గోధుమ పిండిని బాగా ఫైన్గా పౌడర్ చేసి ఆ యొక్క గోధుమ పిండితోటే మైదాగా కన్వర్ట్ చేసి ఈ యొక్క నూడిల్స్ అనేవి తయారు చేస్తారు. కాబట్టి ఈ యొక్క న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న నూడిల్సే కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. వీటన్నిటికంటే ఒక అద్భుతమైన ప్రోడక్టు, ఎక్సలెంట్ ప్రోడక్టు గామా ఒరిజినల్. ఆర్సీఎంలో ఉన్న అన్ని ప్రోడక్ట్లలోకి ఇది ఒక హీరో అని మనం చెప్పుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ వల్ల 18 హెల్త్ ప్రాబ్లమ్స్ మీద సొల్యూషన్ ఉంటుంది. దీంట్లో ఒక స్లిప్ ఉంటుంది. ఆ స్లిప్లో 17 హెల్త్ ప్రాబ్లమ్స్కి ఒక డిస్క్రిప్షన్ అనేది ఇచ్చారు. దాన్ని ప్రూఫ్గా మీరు తీసుకుని యూజ్ చేయొచ్చు. దీని గురించి సపరేట్గా వీడియోస్ ఉన్నాయి, మన ఛానల్లో మీరు కంప్లీట్గా చూడొచ్చు. ఇక నెక్స్ట్ ఈ కేటగిరీలో అయిపోయాయి. ఇంకా నెక్స్ట్ మనం కొన్ని చూసినట్లయితే గుడ్ డాట్ వెజిటేరియన్ బైట్, అంటే ఒక మీట్ మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో దానికి ఒక ఆల్టర్నేట్గా ఈ ప్రోడక్ట్ అనేది ఉంది. ప్లస్ ఇది మంచి ప్రోటీన్స్, అన్ని వాల్యూస్ కలిగినటువంటి ప్రోడక్ట్. ఈ యొక్క ప్రోడక్ట్ని మీరు ఒకసారి కర్రీ చేయడం ఎట్లా ఏంటి అనేది యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ ఉన్నాయి, చూసి ఒకసారి ట్రై చేయండి, అద్భుతంగా ఉంటుంది. నెక్స్ట్ సాల్ట్లో కూడా అయోడిన్ లెవెల్స్ బాగుంటాయి. దీని పీపీఎం అనేది మనకి సూటబుల్గానే ఉంటుంది. ఇది ఇంకొక ప్రోడక్ట్ వచ్చేసి ఇంగువ ఇలాంటివి వేసుకుంటారు కదా, ఆ విధంగా ఇదొక ప్రోడక్ట్. నెక్స్ట్ మనం 10 రూపాయలకి చిన్న ప్యాకెట్లు ఉంటాయి కదా, కారపూస ఇలాంటివి, మిక్చరు, అటువంటి ప్రోడక్ట్ ఇది. నెక్స్ట్ ఈ సైడ్ మనం చూస్తే ఆలూ భుజియా. ఇది వచ్చేసి ఆలూ భుజియా స్నాక్స్. ఇది వచ్చేసి మసాలాదార్ మిక్చర్. నెక్స్ట్ అలాగే కట్టా మిట్టా, కొంచెం స్వీట్ ఫ్లేవర్ తోటి ఉంటుంది. ఇవన్నీ కూడా స్నాక్స్ ఐటమ్స్. నెక్స్ట్ బిస్కెట్స్, జీరా బిస్కెట్స్ అని ఉంటాయి, జీలకర్ర ఫ్లేవర్ తోటి తయారవుతాయి. నెక్స్ట్ క్యాష్యూ బిస్కెట్స్ అనమాట. ఇవి వచ్చేసి కాజు బేస్డ్ బిస్కెట్స్. అట్లాగే మిక్చర్లో ఇవి పెద్ద ప్యాకెట్స్ ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ కింద మనం అబ్జర్వ్ చేస్తే ఇవి ఫైబర్ బిస్కెట్లు. ఒక బిస్కెట్ ప్యాకెట్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి ఈక్వల్ ఎనర్జీ ఇస్తుంది ఒక ప్యాకెట్. దీనిలో ఉన్నటువంటి ఫైబర్ అనేది మన శరీరానికి చాలా హెల్ప్ అవుతుంది. అదేవిధంగా షుగర్ చాలా తక్కువ ఉంటుంది దీంట్లో. కాబట్టి ఇటువంటి ఫైబర్ బిస్కెట్లు ప్రతి ఒక్కళ్ళు ఉపయోగించాలి. ఇది చాలా సూటబుల్ ప్రోడక్ట్. నెక్స్ట్ ఈ బిస్కెట్స్లోనే మనం చూస్తే ఇది వచ్చేసి కోకోనట్ కొంచెం స్వీట్ ఫ్లేవర్ తోటి ఉంటుంది, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. అదేవిధంగా మీరు ఈ బిస్కెట్లు కూడా చూశారు కదా, జీరా బిస్కెట్స్, జీలకర్ర ఫ్లేవర్ తోటి ఉంటుంది. నెక్స్ట్ ఇవి క్రీమ్ బిస్కెట్స్. మన ఆర్సీఎంలో ఉన్న వాటిల్లో ఇది ఒక పెద్ద ప్యాకెట్ క్రీమ్ బిస్కెట్స్. అలాగే చిన్నవి కూడా ఆరెంజ్ అని ఉంటాయి. ఆరెంజ్ కూడా నేను చూపిస్తాను. ఇది వచ్చేసి ఆరెంజ్ క్రీమ్ బిస్కెట్. ఇది ఓన్లీ 10 or 12 రూపీస్లోనే ఉంది. ఈ ప్రోడక్ట్ కూడా బాగుంటుంది. అది అంటే పిల్లలు తినడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించే వాటిల్లో ఈ బిస్కెట్ ప్యాకెట్ ఒకటి. ఇక నెక్స్ట్ మనం డైలీ యూజ్ చేసే ప్రోడక్ట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్ టీ.
ఈ టీ పౌడర్ని ఎందుకు చెప్తున్నా అంటే దీనిలో ఎడిక్షన్ పౌడర్స్ ఉండవు, యాడెడ్ కలర్స్ ఉండవు, న్యాచురల్ ఫ్లేవర్తో ఉంటుంది. ఒక్కసారి మీరు టీ టేస్ట్ చేయండి, నచ్చితే మళ్ళీ మళ్ళీ తీసుకుంటారు, నచ్చకపోతే నచ్చలేదని కూడా చెప్పండి. ఎందుకంటే ఈ టీ పౌడర్ యూజ్ చేసిన వాళ్ళు ఇప్పటివరకు బాగాలేదని ఒక్క ఫీడ్బ్యాక్ కూడా నేను తీసుకోలేదు. నెక్స్ట్ ఈ యొక్క టీ పౌడర్లోనే ఇదొక ఫ్లేవర్, ఇది రెడ్ కలర్ ఉంది, దీన్ని ఎలైట్ అంటాము, దీన్ని పాపులర్ టీ అంటాము. ఈ విధంగా 2 ఫ్లేవర్స్లో మనకి టీ పౌడర్ అనేది దొరుకుతుంది. ఈ యొక్క టీ పౌడర్లో చిన్న ప్యాకెట్లు కూడా వస్తాయి. దీనిలో అయితే మనకి మినిమం 1/2 కిలో 250 గ్రామ్స్ ఉంటుంది, నెక్స్ట్ 500 గ్రామ్స్ ఉంటుంది. ఈ టీ పౌడర్లు కూడా చాలా క్వాలిటీ ఉంటుంది. ఒకసారి మీరు యూజ్ చేయండి, యాడెడ్ కలర్స్ ఉండవు, ప్లస్ ఎడిక్షన్ పౌడర్లు ఉండవు. మీరు కాచినప్పుడు కలర్ అనేది న్యాచురల్గానే వస్తుంది. ఇక నెక్స్ట్ మనం చూసుకున్న వాటిల్లో కాఫీ పొడి కూడా మన దాంట్లో ఉంటుంది. ఇది వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లోనే తయారవుతుంది, దేశం మొత్తం సర్క్యులేట్ అవుతున్న కాఫీ పౌడర్. అలాగే నెక్స్ట్ హాట్ వాటర్లో పోసి మనం తీసుకునే వాటిల్లో డిటాక్సీ గ్రీన్ టీ బేస్డ్ పౌడర్. నెక్స్ట్ టీ కాచుకున్నప్పుడు టీలో వేసుకునేటటువంటి మసాలా, టీ మసాలా. టీ కాసిన తర్వాత ఇది కొంచెం దాంట్లో వేసుకొని మనం టీని తయారు చేసుకోవచ్చు, మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే హనీ. బయట మార్కెట్లో మనకు దొరికే హనీలు బెల్లం ఉండొచ్చు లేదా షుగర్ ఉండొచ్చు, దానిలో ఆ టైప్ ఆఫ్ సిరప్ యాడ్ చేసి హనీ తయారు చేస్తున్నారు. కానీ ఈ యొక్క హనీ 100% ఒరిజినల్ క్వాలిటీ, జర్మన్ ల్యాబ్స్లో కూడా టెస్ట్ చేశారు, ఇది 100% అని ప్రూవ్ చేశారు. అటువంటి హనీ మన ఆర్సీఎంలో దొరుకుతుంది. కావాల్సిన వాళ్ళు మినిమం 250 గ్రామ్స్ ఉంటుంది, మ్యాక్సిమం అనేది దీనిలో లేదు. ఒకటే మోడల్ వస్తుంది, ఒకటే బాటిల్ వస్తుంది. ఈ యొక్క ప్రోడక్ట్స్ మీరు వాడండి, వాడిన తర్వాత చెప్పండి దీని క్వాలిటీ ఎలా ఉంది అనేది. కింద కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ చేయండి, నేను చెప్పే దానిలో ఏమన్నా మిస్టేక్ ఉందా లేదా కరెక్ట్గానే ఉందా. చూడండి ఫ్రెండ్స్, ఇటువంటి ఇన్ని ప్రోడక్ట్లు కలిగిన ఒకే ఒక్క కంపెనీ ఆర్సీఎం. డైరెక్ట్ సెల్లింగ్లో ఏ కంపెనీలో కూడా ఇన్ని ప్రోడక్ట్స్ లేవు. ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే నీమ్ అగరబత్తి, ఇంట్లో దోమలు రాకుండా మనం ఉపయోగించేందుకు ఈ యొక్క హెర్బల్ బేస్డ్ ప్రోడక్ట్ అనమాట. అలాగే నెక్స్ట్ మీరు పూజ ఇలాంటివి చేసుకునే వాళ్ళు కానీ ఇంట్లో మంచి స్మెల్ కోసం కానీ ఉపయోగించే వాటిల్లో ఈ యొక్క అగరబత్తి, ఈ 3-in-1 అనేది పాత వాళ్ళు, ఇప్పుడు కొత్తగా వస్తుంది ఇది దివ్య రోమా 3-in-1 ఫ్లేవర్స్ వస్తుంది. దీనిలో కూడా 2 టైప్స్ ఉంటాయి, ఒకటి ఇది వస్తుంది, ఇంకొకటి ఈ మోడల్ వస్తుంది. ఈ 2 రకాలు ఉన్నాయి. అలాగే మనం పూజ చేసుకునేటప్పుడు, అంటే కొంతమంది పూజ చేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు కదా, వాటిల్లోనే ఈ విధంగా మహోత్సవ్ అని 4-in-1 అని, అంటే 4 ఫ్లేవర్స్. 3-in-1 అంటే 3 ఫ్లేవర్స్ ఉంటాయి, 4-in-1 అంటే 4 ఫ్లేవర్స్ ఉంటాయి. ఈ విధంగా ఈ యొక్క అగరబత్తులు అనేవి ఉన్నాయి. ఇంకా దీనిలో శాండిల్వుడ్ అని, అలాగే కర్పూరం బేస్ మీద కొన్ని, ఈ విధంగా చాలా రకాల అగరబత్తులు అనేవి మన దాంట్లో అవైలబుల్ ఉన్నాయి. ఇక వీటిల్లో మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ధూప్ స్టిక్. ఇక్కడ చూడండి, చిన్నది ఒక 15 రూపాయల వాల్యూ ఉన్నటువంటి ధూప్ స్టిక్. దీనిలో కొన్ని ఒక స్టిక్స్ అనేవి ఉంటాయి, అది మనం డైలీ యూజ్ చేస్తే మంచి గంధం ఫ్లేవర్ తోటి చాలా మంచి సువాసన వస్తుంది. అటువంటి ఈ యొక్క పూజా సామాగ్రి అగరబత్తి కేటగిరీ అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. నెక్స్ట్ స్నాక్స్గా మనం ఉపయోగించే వాటిల్లో చాకోస్, ఈ విధంగా చాకోస్ ఉన్నాయి. అదేవిధంగా ఇటువంటి వాటిల్లోనే ఇంకోటి కార్న్ ఫ్లాక్స్, ఇక్కడ చూస్తున్నారు, ఇది కార్న్ ఫ్లాక్స్, ఇది చాకోస్. ఇటువంటివి కూడా స్నాక్స్ ఐటమ్స్గా మనకి దొరుకుతాయి. నెక్స్ట్ ఇక్కడ మరికొన్ని ప్రోడక్ట్స్ మనం చూసినట్లయితే ఇటు సైడ్ చూడండి, గార్డెన్ గోల్డ్. మనం ఇంటి దగ్గర మిద్దె తోటని లేదా డాబా పైన లేదా మన పెరట్లో కొన్ని మొక్కల్ని పెంచుకుంటూ ఉంటాం. వాటికి కావాల్సినటువంటి ఆర్గానిక్ ఎరువు అనేది బయట మీరు కొనే బదులు మన ఆర్సీఎంలోనే మంచి ఇజ్రాయెల్ టెక్నాలజీతో తయారు చేసినటువంటి ఈ యొక్క ఫార్ములా ఉంది. దీన్ని మనం యూజ్ చేస్తూ ఉంటే మంచి గ్రోత్ అనేది మీ మొక్కల్లో చూడొచ్చు. గార్డెన్ గోల్డ్ అంటే మీ పెరట్లో పెంచుకోవడానికి వాడే మొక్కలకి ఈ యొక్క ఎరువు అనేది వేయచ్చు. నెక్స్ట్ కొన్ని రకాల షర్ట్స్, ప్యాంట్స్, అలాగే లేడీస్కి సంబంధించిన ప్యాంటీ, ఇట్లాంటివన్నీ కూడా మీకు దొరుకుతాయి. నెక్స్ట్ డ్రెస్ మెటీరియల్స్ కావచ్చు, స్లిప్పర్స్ కావచ్చు, ఇట్లా అన్ని రకాలు మన ఆర్సీఎంలో ఉన్నాయి. కొన్ని రకాల వస్తువులను ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఇవ్వండి, ఇది క్లాత్ ప్యాంటు, షర్టు, 2 క్లాత్ బిట్స్ అనేవి మనకు ఉంటాయి. ఇక మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే
ఇవి మొత్తం ఒక సెట్గా వస్తాయి. అలాగే మన ఆర్సీఎంలో షూస్ కూడా ఉన్నాయి. ఇటువంటి ప్రోడక్ట్లు ఇంకా మీకు ఎక్కువగా కావాలి అనుకుంటే కామెంట్ చేయండి, మేము మీకు దానికి సంబంధించిన సలహా అనేది ఇస్తాం. అలాగే బనియన్లు కూడా మన ఆర్సీఎంలో దొరుకుతాయి. చూడండి, లేడీస్కి సంబంధించిన ప్రోడక్ట్స్ కూడా ఇందులో ఉన్నాయి. అలాగే లేడీస్కి సంబంధించిన ఇన్నర్ సైడ్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. ఇక నెక్స్ట్ చిన్నపిల్లలకు కావాల్సిన డైపర్స్, చిన్నపిల్లలకు కావాల్సినటువంటి డైపర్స్ ఇలాంటివి కూడా మన ఆర్సీఎంలో దొరుకుతాయి. ఇక హ్యాండ్ కర్చీఫ్ అనేవి ఉంటాయి కదా, 3 పీసెస్ కలిపి ఒక సెట్గా వస్తాయి. ఈ విధంగా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ కందిపప్పు, మన ప్రోడక్ట్స్లో పెస్టిసైడ్స్ అనేవి యూజ్ చేయరు, అన్నీ కూడా ఆర్గానిక్ బేస్డ్ ఫార్మింగ్ చేసిన ఇక ఫుడ్ ఐటమ్సే ఉంటాయి. హెల్త్కి అనేది చాలా మెయిన్ ప్రియారిటీ అనేది మన ఆర్సీఎం అనేది ఇస్తుంది. ఇక్కడ మిక్స్డ్ దాల్ ఉంది, నెక్స్ట్ చనా దాల్, అలాగే మిక్స్డ్ దాల్ చూసాం కదా. నెక్స్ట్ వచ్చేసి మసూర్ మల్కా, ఎర్ర కందిపప్పు ఉంది. అలాగే ఇక్కడ పెసరపప్పు ఉంది. ఇట్లా కొన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి. ఇది మినప్పప్పు ఉంది, ఇది కూడా పెసరపప్పు, పొట్టు పెసరపప్పు అంటాం, ఇవి కూడా ఉన్నాయి. నెక్స్ట్ పైన వచ్చేసి ఇవి కాబూలీ శనగలు, ఈ శనగలు కూడా ఉన్నాయి. అలాగే చిన్న శనగలు కూడా ఉంటాయి, బ్లాక్ కలర్లో ఉంటాయి కదా, ఆ శనగలు కూడా మనకి దొరుకుతాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, టమాటో కెచప్ కర్రీ చేసేటప్పుడు కొంతమంది టమాటాలు యూజ్ చేస్తారు కదా. నేనైతే టమాటాలకు బదులు మా ఇంట్లో మేము టమాటా పేస్ట్ ఏమంటారు, ఇది టమాటా కెచప్, ఈ కెచప్పే వాడతాం. టమాటాస్ మేము బై చేయము, డైరెక్ట్గా కెచప్నే కర్రీలో వేసి ప్రిపేర్ చేసేస్తాం. ఆ విధంగా ఆర్సీఎంలో టమాటాలు కూడా దొరుకుతున్నాయి అన్న ఫీలింగ్ మీకు రావచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని రకాల చట్నీస్ అనేవి ఉన్నాయి, పికిల్స్, అలాగే చిల్లీకి సంబంధించి కొన్ని రకాల చట్నీస్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి చనా పాపడ, అప్పడాలు కూడా మనకి ఇందులో దొరుకుతాయి. నెక్స్ట్ బాస్మతి రైస్, బిర్యానీ చేసుకోవడానికి అటువంటి వాటికి మంచి సూటబుల్ బాస్మతి రైస్ కూడా ఉంది. నెక్స్ట్ కినోవా కూడా ఆర్సీఎంలో దొరుకుతుంది. నెక్స్ట్ బేసన్ పౌడర్, శనగపిండిని కూడా మీరు ఆర్సీఎంలో చూడవచ్చు, ఈ మధ్య కొత్తగా లాంచ్ అయింది. ఇటువంటి ప్రోడక్ట్స్ మీరు ఇప్పుడు కొన్ని చూస్తున్నారు కదా, మరికొన్ని ప్రోడక్ట్స్ నేను ఇక్కడ చూపిస్తాను. ఇవన్నీ కూడా లేడీస్కి సంబంధించిన బ్యూటీ ప్రోడక్ట్స్. ఇది వచ్చేసి ఫేస్ సిరమ్ ఉపయోగిస్తాం కదా, అది. నెక్స్ట్ వచ్చేసి హెయిర్ సిరము, అలాగే ఇక్కడ హెయిర్కి సంబంధించి ఒక కిట్ అనేది ఉంది. ఇదిగోండి, ఇక్కడ మీరు చూడొచ్చు, ఇట్లా దీనిలో ఫేస్ సిరము, హెయిర్ సిరము, ఈ విధంగా ఒక కిట్ అనేది వస్తుంది. ఇట్లా కావాలన్నా కూడా మీరు తీసుకోవచ్చు. మరి కొన్ని బ్యూటీ ప్రోడక్ట్స్ ఉన్నాయి, నెయిల్ పాలిష్లు ఉన్నాయి, అలాగే లిప్స్టిక్స్ ఉన్నాయి, ఈ విధంగా కొన్ని ఉన్నాయి. ఇవి వచ్చేసి శానిటరీ ప్యాడ్స్. ఈ శానిటరీ ప్యాడ్స్ మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, బయట మార్కెట్లో దొరికే వాటిల్లో సింథటిక్ కొన్ని ప్లాస్టిక్ లేయర్స్ ఉంటాయి. ఇది 100% కాటన్ ఉంటుంది, అలాగే కంఫర్టబుల్గా ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి వీడియో మన ఛానల్లో ఉంది, దాన్ని కూడా మీరు చూడొచ్చు. ఇవన్నీ కూడా బ్యూటీ ప్రోడక్ట్స్, వీటిల్లో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, కాజల్ అని ఇలా ఉంది. లేడీస్కి సంబంధించి ఇంటిమేట్ వాష్ ఉంది, జెంట్స్కి కూడా ఇంటిమేట్ వాష్ అనేది ఉంది, అలాగే బాడీ పర్ఫ్యూమ్స్ ఉన్నాయి. ఇక నెక్స్ట్ ఇవన్నీ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇది ఆర్సీఎంలో గోధుమ పిండి. బయట మార్కెట్లో దొరికే గోధుమ పిండికి ఆర్సీఎం గోధుమ పిండికి చాలా తేడా ఉంది. ఒకసారి మీరు యూజ్ చేయండి, యూజ్ చేస్తే ఈ క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. బయట మెషిన్స్ మీద గోధుమలు ప్రాసెస్ అవుతాయి, కానీ మన ఆర్సీఎంలో స్టోన్స్ మీద అవుతాయి. అంటే తిరగల పద్ధతిలో, మన పాతకాల పద్ధతిలోనే మీకు గోధుమ పిండి అనేది తయారు చేస్తారు. జీర్ణ శక్తికి బాగుంటుంది, ప్లస్ మీరు 2 తినేవాళ్ళు 4 చపాతీలు తినొచ్చు. ఆ విధంగా మన గోధుమ పిండి ఉంది, మంచి ఎనర్జీ వస్తుంది. నెక్స్ట్ ఈ ప్రోడక్ట్స్ ఇలా ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా జెంట్స్ ఉపయోగించేటటువంటి ఇన్నర్ వేర్స్, ఈ విధంగా ఉంటాయి. నెక్స్ట్ సీలింగ్ ఫ్యాన్ కూడా ఆర్సీఎంలో ఉంది. దీనికి 1 year వారంటీ కూడా ఉంటుంది. సీలింగ్ ఫ్యాను ప్లస్ 1 year వారంటీ వస్తుంది. ఇక మరికొన్ని ప్రోడక్ట్స్ని మనం చూస్తే, ఇవన్నీ మొరింగా ప్రోడక్ట్స్.
ఇవన్నీ మొరింగా ప్రోడక్ట్స్. మొరింగా హెయిర్ ఆయిల్ అంటే మునగ చెట్టుతో తయారైన అన్ని ప్రోడక్ట్స్ అనమాట ఈ కేటగిరీలో పెట్టారు. ఇక్కడ మీరు చూడండి, ఇది వచ్చేసి హెయిర్ ఆయిల్, అలాగే షాంపూ, ఇది వచ్చేసి బాడీ లోషన్, ఇది వచ్చేసి హెయిర్ కేర్, కంప్లీట్ హెయిర్ కండిషనర్. నెక్స్ట్ ఇది వచ్చేసి మొరింగా ఫేస్ క్రీమ్. నెక్స్ట్ ఇది వచ్చేసి ఫేస్ స్క్రబ్, బాడీ లోషన్ చెప్పుకున్నాం కదా. ఇది ఫేషియల్ కిట్. దీనిలో మొత్తం ఒక 5 ఉంటాయి. దీని లోపల మొత్తం వాటితోటి మనం ఫేషియల్ చేసుకోవచ్చు. డైలీ ఫేషియల్గా ఇక ఫేస్ కిట్ అనేది మనం ఉపయోగించవచ్చు. దీనికి సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్లో ఉంటాయి. అలాగే ఈ మొరింగా సోపు, మీరు డైలీ బాతింగ్ సోప్గా కూడా ఈ సోప్ యూజ్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సేమ్ హెయిర్ ఆయిల్ అవి ఉన్నాయి. ఇది వచ్చేసి నార్మల్గా మనకి షాంపూ. ఈ 2 రూపీస్ శాచెట్లో కూడా మనకి షాంపూస్ అనేవి ఆర్సీఎంలో దొరుకుతాయి. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో ఎంత తక్కువకి ప్రోడక్ట్ దొరికే ఒకే ఒక్క కంపెనీ ఆర్సీఎం. 2 రూపీస్కి బయట మార్కెట్లో ఏ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఏం ప్రోడక్ట్ ఇస్తుందో చెప్పండి. నెక్స్ట్ ఇలా ఆర్సీఎం ప్రోడక్ట్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ ఒక కస్టమర్ ఉన్నారు, వారిని అడిగి ఎలా ఉంది ఏంటి అనేది ఒక ఫీడ్బ్యాక్ అనేది తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎల్బీ నగర్ నుంచి అండి. ఓకే, ఈ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? బాగున్నాయి బయట దానికంటే. ఓకే, ఎక్కడి నుంచి వాడుతున్నారు? ఒక 7-8 months అవుతుంది వాడబట్టి. ఓకే, మీకు వీటిలో ఏ ప్రోడక్ట్స్ కొంచెం బాగా అనిపించినాయి? రెగ్యులర్ అయితే ఇప్పుడు ఆయిల్ ప్లస్ సోప్స్ వాడుతున్నాను. ఓకే, సోప్స్ అయితే చాలా బెటర్ ఉన్నాయి బయట దానికంటే. ఇప్పుడు వింటర్ లో మాత్రం దాని క్లారిటీ అనేది మంచిగా తెలుస్తుంది. అంటే బయట సోప్స్ వాడితే స్కిన్ మొత్తం వైట్ అవుతుంది. ఈ సోప్స్ వాడితే అట్లా ఏం ప్రాబ్లమే లేదు. బాగుంది. ఓకే, ఇంకా మరిన్ని ప్రోడక్ట్స్ ఏమన్నా వాడారా? ఇంకా కుకింగ్ ఆయిల్, రైస్ బ్రాండ్ ఆయిల్ వాడుతున్నారు కదా, ఏం వాడేవాళ్ళు? ఇంత మామూలుగా బయట దొరికేటివి వాడుతుండే. ఇప్పుడు 7-8 months నుంచి మొత్తం అవే వాడుతున్నాం. ఆయిల్ ఎలా అనిపిస్తుంది? ఆయిల్ బాగానే ఉంది, బాగుంది. ఇంకా సోప్స్ కానీ షాంపూ వాడుతున్నాం. ప్లస్ అవి న్యూట్రిషన్ టాబ్లెట్స్ అవి కొన్ని వాడుతున్నాం. ఎలా అనిపిస్తుంది? అవన్నీ బాగానే ఉన్నాయి. మా డాడీకి నా వాడుతున్నవి అన్ని బాగానే ఉన్నాయి. అట్లానే రెగ్యులర్ గా ఇవే కంటిన్యూ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు దీనిలో అనవసరంగా మేము డబ్బులు పెట్టుకుంటున్నాం అన్న ఫీలింగ్ ఏమైనా ఉందా? అట్లా ఏం లేదు. బయట మార్కెట్ లో ఇక్కడ కొంటున్నారు. ఎవరికైనా చెప్పాలన్నా కానీ మీకు ఏమైనా అభ్యంతరంగా ఉందా? అట్లా ఏం లేదు. మామూలుగా మనం ఇంట్లో వాడేటివి కదా, రెగ్యులర్ వాడేటివి, కొత్త ఏం లేదు. కొంతమంది వాడతారు కానీ చెప్పాలంటే చాలా సిగ్గుపడిపోతారు. ఇదేదో పెద్ద సీక్రెట్ అన్నమాట. ఏం లేదు, అట్లా ఏం లేదు. నేను మాకు చాలా మంది చెప్తూనే ఉంటాను ఇట్లా వాడడం బాగుంది అని. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, ఇక చూసారు కదా, ఇలా కస్టమర్స్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాము. ఇక నెక్స్ట్ మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ వచ్చేసి డిష్ వాష్ సోప్స్ అనేవి ఉన్నాయి. ఇవి బట్టలు ఉపయోగించే బ్లూ. నెక్స్ట్ స్క్రబ్బర్ కూడా దొరుకుతుంది మన దాంట్లో. ఇక ఇది వచ్చేసి సర్ఫ్స్, బట్టలు తోడడానికి ఉపయోగించే సర్ఫ్. ఇది బిజ్ ప్రైమ్ అని, ఉన్న వాటిలోనే కొంచెం టాప్ క్వాలిటీ, అంటే కొంచెం కాస్ట్లీ అనమాట, ప్రీమియం ఐటమ్ అది. నెక్స్ట్ వచ్చేసి రెవిటో సర్ఫ్, అలాగే బిజ్జు పవర్ అనేది కూడా ఒకటి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఈ కింద మనం చూసినట్లయితే వాషింగ్ మిషన్ లిక్విడ్. ఇది వచ్చేసి వాషింగ్ మిషన్లో మనం ఉపయోగించేటటువంటి లిక్విడ్. ఒకటే టైప్ ఉంటుంది, టాప్ లోడ్ అయినా ఫ్రంట్ లోడ్ అయినా ఏదైనా కూడా ఇదే సూటబుల్. నెక్స్ట్ టాయిలెట్ క్లీనర్. ఇక మరి యొక్క ప్రోడక్ట్ వచ్చేసి ఫ్లోర్ క్లీనర్. మనం ఫ్లోర్ క్లీన్ చేసేటప్పుడు కొంతమంది రెడ్ కలర్లో వస్తువు ఉంటుంది అని అంటూ ఉంటారు బయట మార్కెట్లో వాడిన వాళ్ళు. ఇది వాడి చాలామంది బాగుందన్నారు. ఆ విధంగా ఈ ఫ్లోర్ క్లీనర్స్ అనేవి ఉన్నాయి. రేట్ ఎంత ఏంటి అనేది చెప్పట్లేదు అని మీరు అనుకోవచ్చు, ఎందుకంటే ఈ వీడియో చేస్తున్నప్పటికీ కాస్ట్ ఒక విధంగా ఉంటుంది. ఇదే వీడియోని మీరు 6 నెలల తర్వాత చూస్తే రేటు తగ్గొచ్చు లేదా పెరగచ్చు, 1 year తర్వాత మారుతుంది. అట్లాగే రేట్ అనేది టైంని బట్టి మారిపోతూ ఉంటుంది కాబట్టి బయట సిచ్యువేషన్ బట్టి అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. అందుకే నేను రేట్ అనేది చెప్పట్లేదు. నెక్స్ట్ వచ్చేసి ఫినాయిల్. ఈ విధంగా ఫినాయిల్ ఉంది. ఈ ఫినాయిల్లో 1 liter ఉంది, అలాగే 5 liters క్యాన్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ విధంగా 5 liters క్యాన్ ఉంటుంది. ఇది వచ్చేసి 1 liter ఉంటుంది. ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ ఇక ఇక్కడ సోప్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ఇంట్లో ఉపయోగించే టాయిలెట్ ఎసెన్షియల్స్. నెక్స్ట్ ఇది గ్లాస్ క్లీనర్.
గ్లాస్ క్లీన్ చేసుకునే పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని తయారు చేశారు. నెక్స్ట్ ఇంకొకటి డిష్ వాష్ లిక్విడ్, గిన్నెలు తోముకోవడానికి బాగుంటుంది. ఈ యొక్క డిష్ వాష్ లిక్విడ్ 500 ml ఆ విధంగా ఉంటుంది. ఇక్కడ ఉన్న అన్నీ కూడా మినిమం 500 mlలోనే ఉంటాయి. ఇక ఇది మనకి ఇక చలికాలం మాయిశ్చరైజింగ్ క్రీమ్స్గా ఉపయోగించేటటువంటి కొన్ని క్రీమ్స్, మల్టీపర్పస్ క్రీమ్స్ అనమాట. ఇవి వచ్చేసి అలోవెరా విటమిన్ ఈ తోటి ప్రిపేర్ అయ్యింది. నెక్స్ట్ 10 రూపీస్లో కూడా మీకు మల్టీపర్పస్ క్రీమ్ అనేది దొరుకుతుంది. చూసారా, ఈ చిన్నది 10 రూపీస్లో కూడా దొరుకుతుంది. అలాగే బాడీ లోషను ఇది మొత్తం ఒక సెట్ ఉంది. ఇది వచ్చేసి 10 రూపీస్లో దొరుకుతుంది ఒక చిన్నది. ఇదే బాడీ లోషన్ కావాలంటే పెద్దది మినిమం 100 అబవ్ ఆ రేంజ్లో ఉంటుంది. ఇది ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ బాడీ వాష్, సోప్స్ వాడకుండా బాడీ వాష్ ఎవరైనా వాడే వాళ్ళు ఉంటే ఈ యొక్క బాడీ వాష్ని కూడా మీరు ఉపయోగించవచ్చు. ఈ విధంగా ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ ఇటు సైడ్ మనం బట్టలు ఉతకడానికి చూసుకునే వాటిల్లో ఇది బిజ్ ప్రైమ్ అని వాషింగ్ డిటర్జెంట్ సోపు. అదేవిధంగా ఇది వచ్చేసి మల్టీపర్పస్ డిటర్జెంట్ సోపు. ఇక ఇక్కడ ఫేస్కి కొన్ని క్రీమ్స్ అప్లై చేసుకుంటాం కదా, ఆ విధంగా ఫ్రెష్ అండ్ షైన్ అని ఇది ఒక క్రీమ్. ఇది వచ్చేసి ఫేస్ వాష్. ఈ ఫేస్ వాష్ ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా హెర్బల్ ఆర్గానిక్ బేస్డ్ ఉంటాయి. ఇక ఇది వచ్చేసి ఫుట్ క్రీమ్, కాళ్ళు మడమలో పగులుతూ ఉంటాయి కదా, అటువంటి వాటికి ఈ ఫుట్ క్రీమ్ అనేది మంచి సూటబుల్ ప్రోడక్ట్. నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే సోప్స్. అయితే ఇక్కడ కొన్ని రకాల సోప్సే మనకి అవైలబుల్ కనిపిస్తున్నాయి, అవి నేను మీకు చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మాయిశ్చరైజింగ్ సోపు, ఇది గ్లిజరిన్ బార్ అంటారు, ఈ విధంగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి సెన్సేషన్ క్రీమ్ బార్, పిల్లలకి ఉపయోగించేటటువంటిది. మిల్క్ ప్లస్ విటమిన్ ఈ తోటి తయారవుతుంది, వైట్ కలర్లో ఉంటుంది. డవ్ సోపు టైప్ అనమాట. ఇది వచ్చేసి పియర్స్ సోపు టైపు, ఆ విధంగా ఇవి ఉంటాయి. ఇక మార్కెట్లో మీరు ఎక్కువగా చూసున్నది డెటాల్ అయి ఉండొచ్చు. ఆ డెటాల్ బేస్డ్ ఫార్ములాతో తయారైన డెట్మాక్స్ ఈ విధంగా సోప్ అనేది ఉంటుంది. లైఫ్ బాయ్ ప్లేస్లో కూడా దీన్ని ఉపయోగించవచ్చు రీప్లేస్మెంట్గా. లైఫ్ బాయ్ సోప్లో ఇలాంటివన్నీ కూడా చాలా కెమికల్ వాల్యూస్ ఎక్కువగా ఉండే సోప్స్. వాటితో వీటిని కంపేర్ చేయండి, ఇవన్నీ గ్రేడ్ 1 ఉంటాయి సోప్స్, మ్యాక్సిమం గ్రేడ్ 1 సోప్సే ఉంటాయి. ఇక నెక్స్ట్ ఈ సోప్ వచ్చేసి లెమన్ గ్రాస్ ఫ్లేవర్తో ఉంటుంది, బాగుంటుంది. ఇది వచ్చేసి ఆరెంజ్ ఫ్లేవర్తో ఉన్న హ్యాండ్ వాష్, లిక్విడ్ హ్యాండ్ వాష్. ఇక హ్యాండ్ వాష్ ఇలాంటివి మీరు యూజ్ చేసినట్లయితే డెట్మాక్స్ అనే పేరుతో ఒకటి ఉంటుంది, ఆరెంజ్ ఫ్లేవర్తో ఇది ఉంటుంది. ఇంకొన్ని ప్రోడక్ట్స్లో ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది హెయిర్ ఆయిల్స్ 4 రకాలు ఉంటాయి. అందులో ఇది హెర్బల్ హెయిర్ ఆయిల్. ఈ హెయిర్ ఆయిల్ వాడటం వల్ల శరీరంలో వేడి అనేది చాలా ఫాస్ట్గా పోతుంది. చాలామంది తలకు రాసుకోవడమే కాదు, అరికాళ్ళకి చేతులకి కూడా రాసుకుంటూ ఉంటారు. శరీరంలో వేడిపోతుందని చాలామంది ఫీడ్బ్యాక్ ఇచ్చారు. కాబట్టి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్ అని నేను మీకు చెప్తాను. నెక్స్ట్ ఇదే హెయిర్ ఆయిల్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే రెవిటలైజర్ హెయిర్ ఆయిల్ అంటే మనకి హెయిర్ని రీగ్రోత్ చేయడానికి, రీజనరేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. దీనిలో జటామాంసి అనే క్వాలిటీ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి సర్సన్ హెయిర్ ఆయిల్, ఇదే ఆవాలతో తయారైనటువంటి ఈ యొక్క ఆయిల్. నెక్స్ట్ కోకోనట్ హెయిర్ ఆయిల్. మార్కెట్లో మీరు పారాషూట్ ఇలాంటివి యూజ్ చేసి ఉంటారు కదా, జనరల్ ప్రోడక్ట్లోనే ఈ యొక్క హెయిర్ ఆయిల్ అనేది నెంబర్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది. అటువంటి హెయిర్ ఆయిల్స్లో RCM హెయిర్ ఆయిల్ ఒకటి. ఇది 100% ప్యూర్ కోకోనట్ ఆయిలే ఉంటుంది, దీంట్లో ఎటువంటివి కలపరు. ఇక షాంపూస్ విషయానికి వస్తే ఇక్కడ మీరు చూడొచ్చు, రెవిటో అనే ఒక మోడల్ షాంపూ ఉంది. ఇది కండిషనర్గా కూడా యూజ్ అవుతుంది. నెక్స్ట్ షినాలు హెర్బల్ హెయిర్ ఫాల్ కంట్రోల్ షాంపూ ఇది. ఇక తర్వాత మనం చూసుకున్నట్లయితే యాంటీ డాండ్రఫ్ షాంపూ కూడా ఇందులో దొరుకుతుంది. ఇక కింద చూస్తే ఇవన్నీ సోప్స్లో హల్దీ చందన్ అని ఉంది, అంటే మైసూర్ శాండిల్ ఇటువంటి వాడే వాళ్ళకి ఇది బాగా సూటబుల్. సంతూరు ఇలాంటి వాడే వాళ్ళకి మార్కెట్లో ఇది బాగా సూటబుల్ ఉంటుంది. నెక్స్ట్ జాస్మిన్ సోప్, ఇది వచ్చేసి జాస్మిన్ ఫ్లేవర్. అలాగే నీమ్ ఫ్లేవర్ తోటి కూడా కొన్ని సోప్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి బాడీ పర్ఫ్యూమ్స్, మనం ఉపయోగించే పర్ఫ్యూమ్స్కి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి షేవింగ్ క్రీమ్.
మెన్స్ క్లాస్ అని ఉంటుంది, క్లాసిక్ అని ఉంటుంది ఈ యొక్క షేవింగ్ క్రీము. నెక్స్ట్ పెయిన్ గో, ఎక్కడైనా నొప్పి వచ్చినప్పుడు జెండు బామ్ అమృతాంజన్ రాసుకుంటాం కదా, అటువంటి పెయిన్ గో ఇది. నెక్స్ట్ లిప్ బామ్ ఇది. నెక్స్ట్ ఇది కూడా పెయిన్ గో లాంటిదే, పెయిన్ బామ్ అనమాట. టూత్ బ్రష్లు అనేవి ఉన్నాయి, ఇవన్నీ టూత్ బ్రష్లు. ఇది వచ్చేసి టూత్ పేస్ట్, ఇది రెడ్ కలర్ ఫ్లేవర్తో ఉంటుంది. అంటే డాబర్ రెడ్ టూత్ పేస్ట్ ఇలాంటి వాడే వాళ్ళకి రెడ్ కలర్ ఫ్లేవర్తో ఉంటుంది. ఎవరికైనా డెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే మీరు ఒక 1 month యూజ్ చేయండి, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. సెన్సిటివిటీ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి హెర్బల్ టూత్ పేస్ట్, ఇది రెడ్ ఫ్లేవరు, ఇదేమో వైట్. ఈ విధంగా ఉన్నాయి. ఇవి కాదు నేను ఏమంటారు పళ్ళపొడి వాడతాను అనుకుంటే దీంట్లో ఆర్సీఎంలో ఇప్పటికి కూడా పళ్ళపొడి అనేది ఉంది. ఈ విధంగా మీరు యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇవన్నీ బ్రషెస్, లేజర్స్ కూడా ఉంటాయి. షేవింగ్ లేజర్ ఉంది కదా, బ్లేడ్, ఈ విధంగా ఒక 5 కలిపి ఒక సెట్గా వస్తుంది. ఇవి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇటువంటి ఇన్ని ప్రోడక్ట్స్ ఉన్న ఒకే ఒక్క కంపెనీ ఆర్సీఎం. ఇక ఇక్కడ మనం మరికొన్ని ప్రోడక్ట్స్ని చూసినట్లయితే ఇది వచ్చేసి అలోవెరా జెల్ అనేది ఉంటుంది. ఇది ఒక ద్రావణంలా ఉంటుంది. దీన్ని మనం డైలీ ఒక గ్లాస్ వాటర్లో తీసుకుంటే హెల్త్కి మంచి. మధుసైన్యం అంటే మధుమేహం అంటే షుగర్ అని మనకు తెలుసు కదా. ఈ డయాబెటీస్ పేషెంట్స్కి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో అయితే దీన్ని తీసుకోవాలి. అలా డైలీ తీసుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఇది వేటితో తయారవుతుంది ఏంటి అంటే మెంతులు, ఉసిరి, కాకరకాయ, అలాగే నేరేడు పండు, ఇటువంటి వాటితోటి ఒక తయారైనటువంటి ఆయుర్వేదిక్ ప్రోడక్ట్. నెక్స్ట్ మనం వాటర్లో మిక్స్ చేసుకుని తాగడానికి ఏమైనా కూల్ డ్రింక్స్ లాంటివి ఏమైనా ప్రిపేర్ చేసుకునేప్పుడు రోజ్ డ్రింక్ అనేది మనం తయారు చేసుకోవచ్చు. ఈ యొక్క సిరప్ని ఒక గ్లాస్ వాటర్లో కొంత తీసుకొని మిగిలిన వాటర్లో కలుపుకొని మనం కూల్గా సర్వ్ చేసుకోవచ్చు. ఎవరైనా ఇంటికి ఫ్రెండ్స్, రిలేటివ్స్ వచ్చినప్పుడు కూడా ఒక మంచి డ్రింక్గా మీరు తాగొచ్చు. అదేవిధంగా కలబందతో తయారైనటువంటి కుష్ సిరప్ అని ఇది ఒక టైపు. ఇక ఇది వచ్చేసి చిన్నపిల్లలు రస్నా ఇలాంటివి వాడుతూ ఉంటారు కదా, అటువంటి ప్రోడక్ట్లో ఇది ఒకటి. ఈ యొక్క ప్రోడక్ట్ ఈ యొక్క ఆరెంజ్ ప్రోడక్ట్ అనేది మనం వాటర్లో కలుపుకొని తాగడానికి ఉపయోగిస్తాం. నెక్స్ట్ ఇది వచ్చేసి మ్యాంగో ఫ్లేవర్ తోటి యూజ్ చేయొచ్చు. ఇక్కడ మీరు కొన్ని ప్రోడక్ట్లు చూడొచ్చు. ఇవన్నీ కూడా మన జీర్ణశక్తి మీద పనిచేస్తాయి. దీంట్లో గోళీలాగా చిన్నవి ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది అనార్దన గోళీ తీసుకోండి. ఈ అనార్దన గోళీ ద బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్తాను. ఎందుకంటే ఈ ప్రోడక్ట్ యూజ్ చేయడం వల్ల మనం తిన్న ఆహారం త్వరగా జీర్ణం అయిపోతుంది. మనం తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. అయితే ప్రతిరోజు భోజనం చేసిన తర్వాత 1-2 చప్పడిస్తూ ఉండాలి. నార్మల్గానే ఉంటాయి, స్వీట్గా విధంగా కొంచెం పుల్లగా ఉంటాయి. ఈ యొక్క ప్రోడక్ట్ అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి. మినిమం 50 రూపాయల లోపే ఉంటుంది. ఈ విధంగా ఇక ప్రోడక్ట్స్ అనేవి ఉన్నాయి. ఇది వచ్చేసి ఆమ్లా క్యాండీ, అంటే ఉసిరి సంబంధించిన ప్రోడక్ట్. ఉసిరికాయ తొనలు అలాంటివి ఉంటాయి. దీనిలో స్వీట్ ఉంటుంది, మసాలా కూడా ఉంటుంది. ఇవి డైలీ తినడం వల్ల మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది. ఇన్ని ప్రోడక్ట్స్ ఉన్నటువంటి ఈ యొక్క ఆర్సీఎం స్టోర్ ఎవరికైనా సరే కావాలి, మేము కూడా ఒక బిజినెస్గా దీన్ని ఎంచుకుంటామంటే ఎవరైనా సరే వాట్సాప్లో మెసేజ్ చేయండి, మీకు ఫాస్ట్గా రిప్లై అనేది ఇస్తాం. ఇంకా మరికొన్ని ప్రోడక్ట్స్ని మనం ఇటు సైడ్ కూడా చూడొచ్చు. అది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇక ఫైనల్ ఎండింగ్ స్టేజ్కి వచ్చేసాం. ఇక్కడ మీరు చూడండి, ఇది వచ్చేసి రసగుల్లా. ఇది వచ్చేసి ఆవు పాలతో తయారు చేసినటువంటి రసగుల్లా. ఈ విధంగా దీనిలో పెద్ద సైజులోనే ఉంటాయి. ఇది 1 kg బాటిల్స్ అనమాట ఇవి. నెక్స్ట్ గులాబ్ జామ్ చూడండి, ఇది వచ్చేసి గులాబ్ జాములు కూడా దీనిలో ఉంటాయి. 16 నెంబర్స్ అన్నీ వేశారు. అంటే దీనిలో ఈ సైజు పెద్దవి 16 ఉంటాయి. మొత్తం 1 kg వెయిట్ ఉంటుంది టోటల్గా. ఇటువంటి స్వీట్స్ విషయానికి వస్తే సోంపాపిడిలో కూడా 2 వెరైటీస్ ఉన్నాయి. ఇదొకటి తినడానికి మంచి స్నాక్స్గా, స్వీట్ ఐటమ్స్గా ఈ యొక్క ఐటమ్స్ అనేవి ఉన్నాయి. ఈ ప్రోడక్ట్ వచ్చేసి మల్టీగ్రెయిన్ ఆటా. 12 రకాల ధాన్యాలతో తయారైనటువంటి మల్టీగ్రెయిన్ ఆటా మన ఆర్సీఎంలో దొరుకుతుంది. ఇవన్నీ కూడా క్వాలిటీ బాగుంటాయి. అదేవిధంగా మీరు ఇందాక చూశారు కదా గోధుమ పిండి. ఈ గోధుమ పిండి కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్ ఇన్ ఆర్సీఎం. ఇటువంటి ఇన్ని ప్రోడక్ట్స్ ఉన్నటువంటి ఈ స్టోర్ని మీరు చూశారు కదా. ఎవరికైనా సరే ఇలాంటి స్టోర్ నుంచి పర్చేస్ చేయాలన్నా, మా నుంచి
ఇన్ఫర్మేషన్ మీకు అందుతుంది. వాట్సాప్ చేయండి. లేదు ఇలాంటి స్టోర్ని మేము ఉపాధిగా పెట్టుకోవాలనుకుంటున్నాము అంటే ఫస్ట్ ఆర్సీఎం కంపెనీని విజిట్ చేయండి. విజిట్ చేసిన తర్వాత మీకున్న కాన్ఫిడెన్స్ని బట్టి మీరు ఇలాంటి స్టోర్ అనేది ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ వీడియో చూసినందుకు ఇప్పటివరకు మీరు ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.